10 కన్నులు విప్పిన నీ మగసిరికే వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. ఏంటండి బాగా ఎరగదీస్తున్నారు డాన్స్, ఏంటి సంగతి? ఏమే జబర్దస్త్ లో స్కిట్ కుడితే 25,000 కానీ ఢీ జోడీలో టైటిల్ కుడితే 25 లక్షలు, అందుకే డైరెక్ట్ గా దానికి ఎసరు పెట్టా. అది మీకు రాని పని కదండి, పక్కనే కొరియోగ్రాఫర్ పెట్టుకుంటచ్చు కదా. కాపురం కూడా అంతకు ముందు మనకు రాని పని, అందుకని పక్కన కొరియోగ్రాఫర్ పెట్టుకుని చేస్తామా ఏంటి? ఆ పక్కింటోళ్ళు ఏంటి ఇంకా రాలేదు? ఎప్పుడు పక్కింట్లో గోలగోలగా ఉండేది, ఈ రోజు అసలు సందడే లేదు. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. అబ్బా, ఆ జంటను చూసి నేర్చుకోండి. మొగుడు పెళ్ళాలంటే ఎలా ఉండాలో వాళ్ళు ఒక ఎగ్జాంపుల్. మామూలు జంట కాదు, 2 ఫోటోలు లింక్ చేసి పెళ్లి చేసినట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావా మా జంట గురించి? నెల తిరిగి ఇదప్పటికి 5 పిల్లలకి తండ్రిని అవుతా. చూసేది మొద్దైతే ఎద్దును చూసి పాలు తీసాడంట, నీలాంటాడు ఒకడు. మనిద్దరం క్యాంప్కి వెళ్ళాల్సిన టైం అయింది, వెళ్దామా? ఏమండి, అక్కడ పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడరు కదా. నీకంటే అందగత్తెలు ఎవరైనా ఉంటారా లేదని జస్ట్ చెక్ చేస్తా అంతే. ఉండరు, ధైర్యంగా వెళ్ళండి. ఏమండి, మీరు కూడా చూడరు కదా? నేను ఇంట్లోనే చూడండి, బయట ఏం చూస్తాను. మీరు క్యాంపుకి వచ్చింది మీరేనా? మేమే. రండి రండి, ఈ ఊరికి ఎవరు వచ్చారో నేనే రిసీవ్ చేసుకుంటాను. మామూలుగా ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే తీసుకెళ్లి వింతలు చూపిస్తారు, ఇక్కడ వింత తీసుకెళ్ళడానికి వచ్చింది. ఏమండి ఆ ఈపు మీద పురుగేంటి? మా ఊరు అమ్మాయిని ఎవరైనా టచ్ చేస్తే వారికే ఇచ్చి పెళ్లి చేస్తాం. ఇది మా పెదరాయుడు గారి ఆజ్ఞ. పెదరాయుడు గారు వస్తున్నారు. సరే, తీర్పులు ఇచ్చేది ఈయన సార్? ఆయనే. పాము కాటేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవడైనా పుట్ట దగ్గరికి వెళ్తాడారా? ఆడ అమ్మాయిని పెళ్లి చేసుకునేంత వరకు వెనక నుంచి కత్తితో పడవండి, ముందు నుంచి బళ్ళంతో పడవండి, పై నుంచి గుణపు దించండి. ఏంటి ఇవన్నీ వాడికే? మీరు వాడిని బాహుబలి రేంజ్ లో ఊహించుకుంటారు, అంత సీన్ లేదు. బెజ్జలు దేవ భయపడితే చనిపోతాడు. ఏమండి, మీ ఊర్లో ఆచార ప్రకారం తాకితే పెళ్లి చేసుకోవాలి, అంతే కదా? మా వాడికి ఇంకా పెళ్లి కాలేదు, చేసుకుంటాడు, నేను చూసుకుంటా. కట్టే. ఓకేనా? ఓకే. నీకు విషయం చెప్పాలి. చెయ్యి ఎక్కరా మా ఆవిడ. అమ్మా, నీకు విషయం చెప్పాలి. ఏంటండి? ఎక్కువ షాక్ అవ్వకు, వాడికి ఆల్రెడీ పెళ్లి అయింది. ఏం మాట్లాడుతున్నారండి? పెళ్ళాని విషయం చెప్పకుండా రాశారండి మీరు. నీ పేసుకు వాడు దొరకటం ఎక్కువ, నువ్వు మరి ఓవర్ యాక్షన్ చేయకు, మాకు తెలిసి నీ సంగతి. నేను మేనేజ్ చేస్తా, ఓకేనా? అలాగండి. నేను మేనేజ్ చేస్తా, నువ్వు మీ ఇంటికి వెళ్ళు. ఈ అమ్మాయిని మా ఇంట్లో పని మనిషిగా పెడతా. ఏమండి ఏమండి వచ్చేసారా? వచ్చేసేనే. ఏమండి, రాత్రి ఏదో పేడ కళ వచ్చిందండి. కల్లో మీరేదో రెండో పెళ్లి చేసుకున్నట్టు మాత్రం నాకు కళ వచ్చిందండి. ఎలా నిజంగా రెండో పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావే? చేసుకుంటే కొట్టి తీసుకొని మొక్కలు 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 నరికి కాకులకి గద్దలకి వేయను. నేను అలా చేస్తానంటే నువ్వు నా బంగారం. అవును, ఎవరండి ఈవిడ? ఈవిడ పని మనిషే. ఉజ్జలం లాంటి నువ్వు కిరీటంలో ఉండాలి కానీ వంటగదిలో ఉండకూడదని నీకోసం తెచ్చానే. మీరు కనిపించరు కానీ నేనంటే మీకు ఎంత ప్రేమ. అయ్య బాబోయ్, ఈ స్కిట్ అంతా నువ్వే. పెళ్ళైన సేపు అయింది, ఇంకా దూరం ఉంటారండి, దగ్గరికి ఉండొచ్చు కదా. అబ్బో, మీరు చూస్తున్నారు కదా, శవయాత్రకి రెడీ అవ్వాల్సినోడు విరహయాత్రకి రెడీ అయ్యాడు. మరి దాని ఫలితం ఎలా ఉండబోతుంది చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. ఏమండి, ఏంటి చాలా రోజులు అవుతుంది, ఈ పూలు పెట్టండి తల్లో. అయ్యి బాబు, ఎప్పుడో పెట్టాను. ఎలాగున్నదే బాబు? నా మొగుడు బంగారు దిగే భర్తలాగా ఉన్నావు. ఏమే ఆ చీపురు పక్కన పెట్టా, ఆడింట్లో కూడా పని ఏంటి నీకు? చూస్తున్నారు కదా, ఇప్పుడు అతను తల్లో పెట్టే పూలే తర్వాత అతను తల దగ్గర చేరబోతున్నాయా? చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. అసలు భయంతో చచ్చిపోతుంటే నీ మాటలతో ఇంకా వణుకొచ్చేస్తుంది. కూడా చెప్పనా, వాడు ఫోన్ చేస్తున్నాడు, ఊరోడు. చూడు. హలో, ఏది? అవునా? ఏంట్రా వాడు వచ్చేస్తున్నాడు అంట. అసలు నువ్వు ఎలా చూసుకుంటున్నావు చెక్ చేయడానికి. ఎలా రా, ఎలా మేనేజ్ చేస్తావురా? కథ క్లైమాక్స్ కి వచ్చింది, ఇక మామూలుగా ఉండదు. ఒకవేళ వీడు దొరకకపోతే జై రాజు, దొరికాడో జోహార్ రాజు. అవ్వండి. రండి సార్. అంతా బానే ఉందా? బ్రహ్మాండంగా ఉందండి. బాగా చూసుకుంటున్నావా?
మా ఆవిడ. ఓహో ఏమే నువ్వు లోపలికి వెళ్ళు. ఏమ్మా బాగున్నావా? బాగున్నానండి. బాగా చూసుకుంటున్నాడా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను. ఏమండి? ఈవిడెవరు? పని మనిషి. పని మనిషా? అంతలో చేయి పట్టుకుంటున్నావేట? అయినా నువ్వేంటి కింద కూర్చున్నావు? పని మనిషికి ఎందుకు కూర్చోక ఇంకెక్కడ కూర్చుంటది? పని మనిషికి ఎందుకు కూర్చోక ఇంకెక్కడ కూర్చుంటది? అది పని మనిషి ఏంటి? నువ్వు పని మనిషి. నేను పని మనిషినా? నేను పని మనిషినేట్రా? ఒరే ఏమేం చెప్పినారు? నారద మహర్షులాగా అంటించేసో ఏం చెప్పను. ఇదిగో నేను చెప్తాను, ఇది ఈడికి మొగుడు, నేను దానికి మొగుడిని. ఈడు దీనికి మొగుడు, అది ఆడికి పెళ్ళాం. ఇది ఈడికి పెళ్ళాం. నువ్వు పని మనిషి. ఒరే, ఒక్క! నేను పని మనిషినేట్రా? నిజం చెప్పండి. ఉండండి. ఒక వర్షం కురిసిన రాత్రి అనుకోకుండా ఈ చిన్న వయసులో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చిన్న వయసు. అంటే వాడి తప్పేం లేదు. ఆ సిచ్యువేషన్ లో ఏం చేయాలో తెలియక నేనే వాడికి పెళ్లి అవ్వలేదని ఈయనే చెప్పింది. చేశాడు ఇదంతా, నాకు పెళ్లి అవ్వలేదని చెప్పి. నేను చేయాల్సింది. నా మొగుడికి రెండే పెళ్లి చేస్తావా? హలో, ఇక్కడ మాకు సపోర్ట్ ఉంది చూడు. హాయ్ మోహనా. అమ్మ బాబోయ్. ఓ పిల్ల ఓ పిల్ల అమ్మ తోడు నాన్న తోడు నిన్నుట్టించిన బ్రహ్మ తోడు బదలను నిన్నే ఓ పిల్ల. బాల్యం ఇచ్చావు తీసుకుపోయావు, యమనం ఇచ్చావు తీసుకుపోయావు, భార్యనిచ్చావు ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిందంట కదా దుబాయ్ నుంచి. ఆ, డబ్బులు ఇచ్చిందా? లేదు రూమ్కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికి వచ్చిందే. అంటే ఇప్పుడు నన్ను వదిలేయాలని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. ఏమే వీడికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా ఒప్పుకోండి. ఐ జస్ట్ ఇంత ఓవరాక్షన్ చేయకు. ఆడ అమ్మా అని అంత ఆప్యాయంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు. నీ కొడుకు ఏంటి? పారని పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా. అన్న ఎన్నో షాప్స్ ఉంటే హోమ్ నీడ్స్ పెట్టావేంటన్నా? అరే పుట్టిన ప్రతి మనిషికి నీడ్స్ ఉంటారా? అవును. ఎగ్జాంపుల్ రష్మికి పెళ్లి నీడు, జడ్జిలకి కామెడీ నీడు, మాకు 10 మార్క్స్ నీడు. లవ్ బ్రేకప్ అయింది. వెళ్ళే ముందు ఒక అమ్మాయి నాకు మాట చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పిల్లలు పెద్దలు అవుతున్నారు, ఇక్కడ ఆపేద్దాం అంది. ఏం కావాలి చెప్పండి సార్? ఏదైనా మంచి చాప్ ఉందా? మంచిగా బెడ్ లోనే తీసుకోవచ్చు కదా సార్? బెడ్రూమ్ లోనే ఉంటాయి. సాప్ అనుకో, సుట్టపెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది మంచి సాపేనా? లాస్ట్ టైం ఒక ఎదో అలాగే ఒక సాప్ ఇచ్చాడు, 2 మోకాలు కొట్టుకుపోయాయి. చాపకి మోకాలు కొట్టుకుపోయండి. చాపకి మోకాలు కొట్టుకుపోయి సార్. నేను యోగా టీచర్ సార్, పొద్దున్నే వరండాలో యోగా చేస్తుంటారు. ఇప్పుడు మా ఇద్దరు జంట చూసి మేము ఏ ఐటమ్ కొనుక్కుంటే బాగుంటుంది సార్? ఇస్త్రీ పెట్టి సార్. రాఘవ్ గారు ఏంటిది? ఇంటీరియర్ ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు ఖర్చు అయింది సార్. మీరే చేయించారా? లేదు, కార్పెంటర్ చేసాడండి. ఇలాంటి పంచులు మీ స్కిట్లో వేస్తుంటే ఇంకా బాగుంటాయి తెలుసా? ఏం చేస్తున్నావు? పన్నీర్ చల్లుతున్నానండి. వాళ్ళకి ఏం తెలుసు చెప్పేది? శనివారం వస్తే కన్నీరు తప్ప పన్నీర్ మొహం ఎప్పుడు చూసా? ఎవరీళ్ళు? నువ్వు చూస్తుంటావు టీవీలోని, శనివారం వస్తుంటారు ఏదో పీకడానికి. వాళ్ళని పిలిపించావు భోజనానికి ఈ రోజు మన ఇంటికి. లచ్చిదేవి 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 లచ్చిదేవి, నీకు మంచి రోజులు వస్తున్నాయా తల్లి? మీరు మానేస్తారా? అక్కడికి వెళ్ళి ఏం చేసిన అనుకున్నావు? మార్కుల బోర్డు కొట్టేసా. 7, 8. అవును, ఇప్పుడు 10 మార్క్స్ ఇస్తారు. అయ్యో అటు చూడు. 6 నెలలు తెప్పొచ్చు కదా సార్? ఎప్పటిగా
నైట్ కల వచ్చింది తెలుసా? కలలో శివాజీ అన్న తిట్టాడు. 10 నిమిషాలు ఈ స్కిట్ చేయి, తర్వాత నీ కళ నెరవేరబోతుంది. నీరసం వచ్చింది. ఏమైందమ్మా? రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. దోమలు ఉన్నాయి అందుకంటే నిద్ర లేదు. కాదు మేడం, రాత్రి ఈయన ఇంటికి రాలేదు. ఒకరు లవ్ లెటర్ రాశారండి. లవ్ లెటర్ శివాజీ గారి దగ్గర పదా, వాడంతా తెలుస్తారని రా. రాసింది ఆయనే. నీకు అన్యాయం చెయ్యను పండు. పండు బాగా చేసావు, బాగుంది బాగుంది అంటే నా గురించి అనుకున్నాను సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలితే చెప్తున్నా. నీకు జుట్టు రాలేదు రే. ఎంత మంచి జుట్టుకి పేర్లాడతావరా పేర్త పరుగు పోకమాడా. ఏంటే నా మొగుడిని అంటున్నావు? అమ్మా వచ్చిందమ్మా జెండా కొయ్య జెండా కొయ్య. తీసుకెళ్ళి అడిగి తిని పెంచి సంపరా. నేనా? మా అన్నక నువ్వే. తమ్ముడు నీ చేత్తో ముద్దు పెట్టరా, ఎన్ని రోజులైందా నీ చేత్తో ముద్దు తిని. సరే వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా, తిననయా.